జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. డ్రగ్ రహిత రాష్ట్రం లక్ష్యంగా దండి 2.0 పేరుతో భారీ సైకిల్ యాత్ర ప్రారంభమైంది. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్ర యువతలో మాదక ద్రవ్యాలపై అవగాహన పెంచేందుకు కీలకంగా మారనుంది. తిరుపతిలోని ఎస్వీయు ఆడిటోరియం నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర విశాఖపట్నం వరకు 13 ఉమ్మడి జిల్లాల్లో కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా ఈగల్ టీం సభ్యులు యువత పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. అలాగే 25 విశ్వవిద్యాలయాలు, కళాశాలలో మాదక ద్రవ్యాలు దుష్ప్రభావాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ సుబ్బరాయుడు హాజరై జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. డ్రగ్ రహిత సమాజం నిర్మాణం కోసం ఈ యాత్ర ముఖ్యమైన అడుగుగా నిర్వాహకులు పేర్కొన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఎవరి సీట్లో వాళ్ళు సార్ కొద్దిగా వెనక్కి రావాలి. అంశము. సో ఈ మాదక ద్రవ్యాలని నిర్మూలించాలి. దీనిగా ఈరోజు తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు ఈ సైకిల్ యాత్ర అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వైబ్రెంట్స్ ఆఫ్ కలాం తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. పి రవిరాజు, స్టేట్ కోఆర్డినేటర్, వైబ్రెంట్స్ ఆఫ్ కలాం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళని ముగ్గురిని కూడా గౌరవ ఎస్పీ గారిని వాళ్ళని సత్యం చేస్తుంటే కోరుతున్నాం. అదేవిధంగా ఈ వైబ్రెంట్స్ ఆఫ్ కలాం తరఫున కూడా వారికి ఒక మెమోంటో టి శ్రీను, ట్రస్టీ ఆఫ్ వైబ్రెంట్స్ ఆఫ్ కలాం, వి భాస్కర్ రావు గారు, మీడియా కోఆర్డినేటర్, వైబ్రెంట్స్ ఆఫ్ కలాం, ఎండి జహీర్ పాసా, స్టేట్ ఇన్ఛార్జ్ తెలంగాణ, వైబ్రెంట్స్ ఆఫ్ కలాం. ఇప్పుడు పౌరుడినైన నేను బాధ్యత కలిగిన పౌరుడిగా నా వ్యక్తిగతంగా కానీ నా మత్తు పదార్థములను, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను వినియోగించకూడదని నా దేశ అభివృద్ధికి ద్రవ్యాల వినియోగం నుండి రక్షించుటకు ప్రయత్నిస్తాను. ప్రజల్లో మాదక ద్రవ్యాల మహమ్మారిపై అవగాహన, చైతన్యం కలిగిస్తూ వాటి నిర్మూలనే లక్ష్యంగా
మీ అందరి సమక్షంలో భరతమాత సాక్షిగా, జాతీయ జెండా సాక్షిగా, నా ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. సరే గౌరవ జిల్లా ఎస్పీ గారు సుబ్రాయుడు గారికి, వైస్ ఛాన్సలర్ ఎస్వి యూనివర్సిటీ గారికి, రెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి, ఈగల్ల ఎస్పీ నగేష్ బాబు గారికి, అడిషనల్ ఎస్పీ చారి గారికి, ఈగల్ల అడిషనల్ ఎస్పీ గారికి, అదేవిధంగా ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి ఈగల్ల ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారికి, మరియు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా నమస్కారం. చాలామంది ఇప్పుడు ఆల్రెడీ నా ముందు మాట్లాడారు. ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ మెనేజ్ మన సమాజం మీద ఈ మాదక ద్రవ్యాల యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా మనము ఇట్ ఈస్ రియాలిటీ. మన కళ్ళ ముందే చాలా స్టోరీస్ చూస్తుంటాము, చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. ఎట్లా జీవితాలు, కుటుంబాలు, సమాజం చిన్న భిన్నమవుతుంది ఈ డ్రగ్స్ వల్ల అనేది కూడా మీరు అందరు చూసుంటారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన దేశంలోనే పంజాబ్ రాష్ట్రం ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అంటే వ్యవసాయంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఒక సంపన్నమైన రాష్ట్రంగా వాళ్ళు ఎదిగారు. పంజాబ్ రాష్ట్రం మంచి నదులు ఉంటాయి అక్కడ. పంజాబ్ అంటేనే 5 రివర్స్ అని, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని. అట్లాంటి రాష్ట్రం ఆదాయం ఎక్కువై తర్వాత జనరేషన్ అంటే సుమారుగా 1990 నుంచి స్టార్ట్ అయింది. ఆదాయం ఎక్కువైపోయి యంగ్ జనరేషన్కి ఏం చేయాలో తెలియక వాళ్ళంతా కూడా డ్రగ్స్కి
అలవాటు పడడం మొదలెట్టారు. అదే టైంలో మీరు అందరూ గుర్తుంచుకోవాలి, కొంచెం జాగ్రత్తగా వినాలి పిల్లలు, హిస్టరీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. పక్కన రాష్ట్రమైనటువంటి పాకిస్తాన్ కూడా దీన్ని, పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ కూడా పంజాబ్ బార్డర్ ఉంటుంది, దీన్ని అదునుగా చేసుకొని 1990 నుంచే వాళ్ళు మన దేశంలోకి ఎక్కువ చొరబాటు చేయడం మొదలెట్టారు. వాళ్ళ సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ఏంటంటే, ఏదైతే ఎక్కువ మంది సైనికుల్ని, మన దేశం పంజాబ్ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సైనికులు భారతదేశంలో ఉంటారు, ఆ రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయాలి అనే ఒక దీంతో మనకి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఓపియం అంటాం, ఓపియం అంటే డ్రగ్, ఎక్కువ పండేది ఆఫ్ఘనిస్తాన్ రాష్ట్రం, ఆఫ్ఘనిస్తాన్ దేశంలో. అది ఓపియం క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు ఆఫ్ఘనిస్తాన్. సో అప్పట్లో 30-35 సంవత్సరాల క్రితం చెప్తున్నాను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అంతా ఈ డ్రగ్ తీసుకొని ఈ పాకిస్తాన్ వాళ్ళంతా దాన్ని భారతదేశం బౌండరీస్ నుంచి లోపలికి తీసుకొచ్చి పంజాబ్ రాష్ట్రంలో ఈ యువతకి వీళ్ళంతటికి అలవాటు చేసి, ఒకటి ఆర్మీలోకి జాయిన్ అవ్వకుండా, రెండు పంజాబ్ రాష్ట్రాన్నే నాశనం చేసే విధంగా కొత్త జనరేషన్ని 2-3 జనరేషన్లు దీనివల్ల పంజాబ్ ఇప్పటికీ కోలుకోలేకపోతుంది. వాళ్ళ యువత అంతా కూడా ఎవరైతే కష్టపడి పని చేయాలి, ఉద్యోగాలు చేయాలి, ఇట్లాంటి చేయవలసిన వాళ్ళందరూ కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి, వైలెన్స్కి అలవాటు పడిపోయి, మొత్తం ఒక రాష్ట్రమే ఈరోజు దెబ్బతిన్న పరిస్థితి. సో బయట దేశాలు కూడా ఎంత దారుణానికి దిగజారుతాయి డ్రగ్స్ ద్వారా, డ్రగ్ యాజ్ ఏ మీడియం ద్వారా అనేది మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో అత్యంత వైలెన్స్, ఎక్కువ వైలెన్స్ ఉన్నటువంటి దేశాలు మనం చూసుకుంటే ఫిలిప్పైన్స్, కొలంబియా, మెక్సికో, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇవన్నీ కూడా అక్కడ డ్రగ్స్ బారిన పడి ఆ దేశాన్ని నాశనమై వాళ్ళు ఈరోజు అత్యంత వైలెన్స్ ఉన్నటువంటి దేశాలు. డ్రగ్ కార్టల్స్ అని చాలామంది చదువుతూ ఉంటారు, అన్ని మెక్సికో, కొలంబియా, వెనిజులా, ఇవన్నీ కూడా ఆ దేశంలో డ్రగ్స్ బారిన పడిపోయి యూత్ అంతా కూడా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడం, దాన్ని అదునుగా చేసుకొని డ్రగ్ కార్టల్స్ అన్నీ కూడా ఆ దేశాల్ని శాసించడం మొదలుపెట్టారు. తద్వారా చాలా దేశాలు ఇట్లా చిన్న భిన్నం అయిపోయాయి. మన దేశంలో కూడా పంజాబ్ ఇప్పుడు రికవరీ అవుతుంది, కానీ అంత పరిస్థితికి వెళ్లకుండా ప్రభుత్వాలు మళ్ళీ ఇంటర్ఫీర్ అయ్యి డ్రగ్, మాదక ద్రవ్యాల్ని కంట్రోల్ చేసి ఇది చేశారు. మన రాష్ట్రంలో కూడా మీ అందరికీ దండకారణ్యం అనేది తెలుసు. ఆంధ్రాలో ఏఎస్ఆర్ జిల్లా, పాడేరు, రంపచోడవరం, కొంచెం శ్రీకాకుళం, పార్వతీపురం ఇట్లా వస్తాయి. ఆ బౌండరీలో తెలంగాణలో ఖమ్మం, ఒరిస్సాలో కొంచెం భాగం, ఛత్తీస్గఢ్లో భాగం, ఇదంతా కూడా దండకారణ్యం అడవి. ఒకప్పుడు నక్సలైట్స్ అంతా ఏరియాలు ఎక్కువగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అంతా గవర్నమెంట్ ఎఫెక్ట్స్ వల్ల తగ్గిపోయింది. కానీ ఈ ఏరియాలో ఎక్కువగా ప్రజలు ఎక్కువగా ప్రభుత్వానికి కొంచెం దూరం ఉండడం కొద్దీ అదునుగా చేసుకొని వివిధ రకాలైనటువంటి మనుషులు ఇక్కడ గాంజా సాగు చేయడం మొదలెట్టారు. ఒకప్పుడు నేను ఏఎస్ఆర్ అదే జిల్లాలో పనిచేశాను. సుమారుగా కొన్ని సంవత్సరాల క్రితం 10,000 హెక్టార్లో మనకి గాంజా పండించేవాళ్ళు అక్కడ. ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళకేం ఆదాయం లేదు, కానీ కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి డబ్బున్న వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చేసి అక్కడ గాంజా సాగు మొదలెట్టించి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. దానివల్ల అనేకమైన గిరిజనులు, ఒకటి అది క్యారీ చేసేటప్పుడు దొరకడం, జైల్లో ఉండడం, ఇదంతా అది వేరే విషయం. ఇప్పుడు ప్రభుత్వం చాలా కఠినంగా ఉండి ఒక ఈఏజిఎల్ ఈగిల్ అనే టీంని ఏర్పాటు చేసి సీనియర్ ఐపీఎస్ అధికారులు దాంట్లో పెట్టి మొత్తం గాంజాల్ని మొత్తం అంతా తీసేసి ఆ ఏరియాలో సోర్స్ని కట్ చేశారు. కానీ అయినప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ గాంజా అనేది మరీ ముఖ్యంగా పిల్లల్లో
ఎంత చిన్న పిల్లలంటే 8వ తరగతి 9వ తరగతి పిల్లలు కూడా ఈ మధ్య గాంజాకి అలవాటు పడడం మొదలెట్టారు. అది దాని గురించి కూడా స్టడీ చేశాం. ఏంటంటే ఈజీలీ అవైలబుల్, గాంజా ఈజ్ ఈజీలీ అవైలబుల్. ఇప్పుడు మీరు ఎవరన్నా మద్యానికి అలవాటు పడితే వాడు బాటిల్ కొనుక్కోవాలి, వైన్ షాప్కి వెళ్ళాలి, అందరూ వాడిని చూస్తారు, పక్క వాళ్ళు చూస్తారు, స్టూడెంట్స్ చూస్తారు. కానీ గాంజా చాలా లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి అది ఎవరు ఎక్కడ కొంటున్నారు ఏంటి అనేది తెలియదు. తర్వాత తాగితే అందరికీ తెలుస్తుంది, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది. కానీ ఇది ఎక్కడో ఫ్రెండ్స్తో కూర్చొని మిగతా కొలీగ్స్తో కూర్చొని గాంజా తీసుకోవడం ఎవరికి తెలియకపోవచ్చు. తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ మామూలుగానే ఉంటారు. ఈజీ, చీప్, చాలా తక్కువకే రకరకాలు దొరుకుతున్నాయి. అందువల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ అలవాటు పడుతున్నారు. కానీ చెప్తున్నాను, మీ జీవితమే కాదు, మీ కుటుంబం, మీ ఫ్రెండ్స్ అందరి జీవితాలు కూడా ఈ గాంజా అనేది వల్ల మీరు నాశనం అయిపోతారు. మంచి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు రవికృష్ణ సార్ చెప్పారు. ఉద్యోగం చేయవలసిన వయసులో జైలుకి పోయారు. అట్లాంటి బతుకు మనకు అవసరం లేదు, కష్టపడాలి. కానీ ఈ గాంజా వల్ల ఏంటంటే ముఖ్యంగా ఇందాక అడిషనల్ ఎస్పీ చెప్తున్నారు, పియర్ ప్రెషర్ అంటాం. అంటే ముగ్గురు నలుగురు ఆల్రెడీ అలవాటై ఉంటుంది, రారా వెళ్దాం సార్, ట్రై చేద్దాం, ఇదేదో బాగుంటుందంట, మొత్తం ప్రపంచాన్ని అంతా మర్చిపోతామంట, ఏం తెలియదంట, ఇలాంటివి చెప్పి హాయిగా ఉంటుంది, మంచి నిద్ర వస్తుంది, బాగా ఆకలేస్తుంది, బాగా తినొచ్చు, ఇవే స్టార్ట్ చేస్తారు. మెల్లగా ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు బాగుంటుంది, అలాగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళడం, అదే స్టేజ్లో ఉండటం. దీనివల్ల ఏంటంటే ఇంకా నువ్వు పక్కన వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు, సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ వస్తాయి. సో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత వైలెన్స్ మనం చూసుకుంటే క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్. ఎవరైతే గాంజా తీసుకున్నారో వాడికి ఇది ఉండదు, మతిస్థిమితం సరిగా ఉండదు కాబట్టి వాడు వైలెన్స్ చేస్తున్నాడని కూడా వాడికి తెలియదు, గొడవ చేస్తాడని తెలియదు, మర్డర్ చేస్తాడని తెలియదు, ఏం తెలియదు. సో తర్వాత అడిక్షన్ అయిన తర్వాత అడిక్షన్ అవడం చాలా చాలా కష్టమైన పని, చాలా రోజులు, సంవత్సరాలు పట్టింది. కనుక స్టూడెంట్స్ అందరు చెప్తున్నాను, ఒకవైపు కౌన్సిలింగ్ చేస్తాము, ఇలా మోటివేట్ చేస్తాము, సెషన్స్ పెడతాము, అన్నీ చేస్తాము. కానీ దొరికితే మాత్రం అంతే కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చాలా కఠినాత్మైన సెక్షన్స్ ఉన్నాయి మనకిప్పుడు కొత్త చట్టాల్లో. సుమారుగా 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, 7 years. అది కూడా చాలా కఠిన కారాగార శిక్ష ఉంటుంది. సో దయచేసి దీన్ని లైట్గా తీసుకోవద్దు. ఇక్కడ ఇంతమంది కూర్చొని వీళ్ళు ఏదో చెప్తున్నారు, మేము చాలా విన్నాంలే, మేము చూసాము, మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, నేను వాళ్ళతో వెళ్ళి ఎంజాయ్ చేస్తామంటే మీ జీవితమే బుగ్గిపాలైపోతుంది. సో అందుకని మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను. ఇంతగా ప్రభుత్వం, అందరూ, చుట్టుపక్కల ఉన్నటువంటి NGOs, ఈగల్ సంస్థ, ఇట్లా గుడ్ పీపుల్ లైక్ వైబ్రెంట్స్ ఫర్ కలం అని వాళ్ళు స్టార్ట్ చేశారు. విజయ్ గారు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేయడానికి మాకు సహకరించిన, ఎల్లప్పుడూ మా వెంట ఉంటున్న మా జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ గారికి, గౌరవ VC SV యూనివర్సిటీ వారికి, పద్మావతి యూనివర్సిటీ వారికి, రిజిస్టర్ గారికి, తర్వాత కలాం ఫౌండేషన్ ఫౌండర్స్ అండ్ వాళ్ళ టీం బృందానికి, అదేవిధంగా ఈగల్ అనే సంస్థ సపరేట్గా ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్న ఈగల్ బృందం శ్రీ ఆకే రవికృష్ణ గారికి, SP నగేష్ బాబు గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దాంతోపాటు ఈరోజు దాదాపు 1,14,000 మంది స్టూడెంట్స్ ఈరోజు ఆన్లైన్లో మనతో పాటు ఉన్నారు. వీరందరికీ కూడా నా అభినందనలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా అందరికీ వెరీ వెరీ వామ్ గుడ్ మార్నింగ్. అందరి స్టూడెంట్స్కి, విద్యార్థులకు,
వారి టీచర్స్కు అందరికీ కూడా మనం యువత అనేది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కుటుంబానికి కానీ భవిష్యత్తు. ఈరోజు మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగిందంటే యువత మంచి మార్గంలో ప్రయాణిస్తేనే ఆ కుటుంబం కానీ ఆ సమాజం కానీ లేదా ఆ దేశం కానీ సరైన అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుంది. ఈనాడు అనేక మంది ఈ డ్రగ్స్కి లేదా గంజాయికి బానిసలు అవుతున్నారు. ఆ డ్రగ్ని మన సమాజం నుండి పూర్తిగా పాల్గొనదాం అనే ఒక నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా అవగాహన లేకుండా కూడా చాలామంది వాటిలోకి వెళ్ళిపోతున్నారు, డ్రగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డ్రగ్ను ఒకసారి యూజ్ చేస్తే చట్ట ప్రకారం చాలా పెద్ద నేరం అవుతుంది, తర్వాత వారి భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి నెట్టబడుతుంది అని అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా చట్ట ప్రకారం ఎవరైతే మరీ చెప్పిన ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారో వాళ్ళని పూర్తిగా నిర్మూలించడానికి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం, ఈవెన్ పీడియాక్ట్ లాంటివి కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా యువత ప్రతి గ్రామం నుండి, ప్రతి వార్డు నుండి, ప్రతి స్కూల్ నుండి, ప్రతి కుటుంబం నుండి ఈ యొక్క మార్పు ప్రారంభం అవ్వాలి. ఎక్కడైనా కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు స్వతహాగా దాన్ని వ్యతిరేకించలేనప్పుడు 1972 టోల్ ఫ్రీ నెంబర్ కానీ తిరుపతి జిల్లా వాట్సాప్ గ్రూప్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా వాటిపై మీ సమాచారం ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచి వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా కార్యక్రమాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి స్కూల్, కాలేజ్, ప్రతి గ్రామం నుండి కూడా అవగాహన కార్యక్రమాలు కంటిన్యూగా ఈగల్ టీమ్ అయితేనేమి, పోలీసు వారు అయితేనేమి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరూ కేవలం పోలీసు వారు కేవలం చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు, వారు మాత్రమే అవగాహన కల్పిస్తే ఏదైనా కానీ విజయవంతం అవ్వదు. ప్రతి వ్యక్తి, సమాజంలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా యూనిఫామ్ లేని ఒక డిసిప్లైన్ పోలీసుగా వ్యవహరించాలి. అప్పుడే ఏ సమస్యనైనా కానీ మనం ఆదుకోగలుగుతాం. కాబట్టి మీ అందరూ కూడా సమాజంలో ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించి ప్రతి ఒక్కరూ ఒక పోలీస్గా మీరు భావించి సమాజంలో ఉన్న అన్ని రకాల రుగ్మతలు, ఒక గంజా అనే కాకుండా అన్ని ఇష్యూస్ని కూడా మీరు నిర్మూలించడానికి సహకరించాలని కోరుకుంటూ, గంజా అమ్మినా లేదా గంజా సరఫరా చేసిన, వాడినా అన్నీ కూడా నేరాలే. కాబట్టి మీ అందరూ కూడా వాటిని నిర్మూలించడానికి అందరూ కూడా మీ పాత్ర పోషిస్తారని మీడియా మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు కూడా ఇవన్నీ కూడా అందరికీ సమాజంలోకి తీసుకెళ్ళి ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించి ఇటువంటి ఇల్లీగల్ ఇష్యూస్ని కంప్లీట్గా సమాజం నుండి పారదోలి యువతని మంచి మార్గంలో నిలపడానికి మీ వంతు పాత్ర పోషించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతిసారి ముందుంటున్న మా గౌరవ డీజీపీ గారికి, గౌరవ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కార్యక్రమంలో వచ్చిన అందరి స్టూడెంట్స్ దాదాపు 1,15,000 మంది, ఇది వెరీ బిగ్ నెంబర్.